హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో బాగా ముదిరిన తాటి ముంజులతో ఈరోజు మీకు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. తాటి ముంజులు బాగా ముదిరిపోతే వాటిని పడేస్తాం కదా, అలా చేయకుండా ఇలా నేను చెప్పిన ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ముదిరిన తాటి ముంజులున్నా వాటిని పడేయకుండా ఇలానే చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను బాగా ముదిరిన తాటి ముంజులను 3 తీసుకున్నాను. వీటిని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ తాటి ముంజు ముక్కల్ని ఒక వంతు పక్కన పెట్టి మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఇందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. నేను గేదె పాలు వేసుకుంటున్నాను. మీకు గేదె పాలు లేనట్టయితే ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు. ఈ పాలను 2-3 పొంగులు వచ్చేంత వరకు కాస్త మరగనివ్వాలి. ఇలా పాలు పొంగుతూ ఉన్నప్పుడు గరిటెతో కలుపుకుని ఇప్పుడు ఇందులో 1/4 కప్ సగ్గుబియ్యం వేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం వేసుకున్నాను. మీకు చిన్న సైజు సగ్గుబియ్యం అన్నా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసిన తర్వాత మాత్రం వెంటనే గరిటెతో కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడతాయి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. కుంకుమ పువ్వు వేస్తే మంచి కలర్తో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది మీకు అవైలబుల్ లేనట్టయితే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజుల గుజ్జు వేసుకుని గరిటెతో కలుపుతూ ఇంకొక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 గరిటెలు వేసుకుంటున్నాను. షుగర్ మొత్తం ఇందులో కలిసేలా గరిటెతో బాగా మిక్స్ చేసి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. అలాగే షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని షుగర్ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. వేడి మీద వేస్తే షుగర్ వెంటనే కరిగిపోతుంది. నాకైతే కొద్దిగా స్వీట్ తక్కువైంది. ఇంకొక గరిటెడు షుగర్ వేసుకుని ఇందులో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది వేడివేడిగా తినేదానికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా సర్వింగ్ బౌల్స్లో సరిపడినంత వేసిన తర్వాత గార్నిష్ కోసం పైన కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజు ముక్కలు వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ బౌల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాస్త చల్లబడిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారు కదా, ముదిరిపోయిన తాటి ముంజుల్ని వేస్ట్ చేయకుండా ఇలా ఎంతో రుచిగా ఉండే స్వీట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.